ఒక విషయాన్ని మీరు గమనించారా? పురాతనమైనటువంటి శివుడి యొక్క దేవస్థానాలన్నీ కూడా నీటి ఒడ్డున ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ పరంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ని సముద్రపు ఒడ్డున అంటే నీటి ఒడ్డున ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్లో నుంచి వెలువడేటటువంటి రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి పక్కన నీరు అనేది ఉండవలసి వస్తుంది. అలాగే శివుడి దేవస్థానంలో ఉన్నటువంటి శివలింగం ఈ కాస్మోస్ నుంచి అత్యధిక శాతంలో కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ కాస్మిక్ ఎనర్జీని, ఈ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి చుట్టుపక్కల నీటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ నీరు గనక లేకపోతే ఆ కాస్మిక్ ఎనర్జీ చుట్టూ ఉన్న వాటి మీద ప్రభావం అతిగా చూపిస్తుంది. అందుకే పురాతనమైన శివుని దేవస్థానాలని కూడా నది ఒడ్డున లేదంటే సముద్రపు ఒడ్డున నిర్మించడం జరిగింది.